హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జరుగుతుంది జాతర. నైట్ ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్? ఈరోజు మనం కొత్తపేటలోని పల్లమ్మ తల్లి జాతరకి వచ్చాం. ఇక్కడ ప్రబల ముందు రోజు జరుగుతుంది ఈ జాతర. చాలా బాగుంటుంది. ఈ జాతర సంక్రాంతి పండుగలో జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి అందరూ కూడా ఈ జాతర చూడడానికి వస్తారు. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. ఊర్లో ఎంటర్ అయిన కాడ నుంచి ఇంచుమించు 3 కిలోమీటర్స్ వరకు వాక్ చేసుకుంటానే వచ్చాం. ఇక్కడ ఎక్కడ చూసిన పవర్ స్టార్ ఫ్లెక్సీలో ఉన్నాయి. కోనసీమ అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే కోనసీమ అంటారు కదా. ఈ జాతరలో లక్షలాది మంది ప్రజలు గుమ్మికూడతారట. తమ్ముళ్ళు ఇదిగో జాతర ఎలా జరుగుతుంది జాతర. నైట్ ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్? చెక్కలు అంటే ఈ జాతరకి ఇంతమంది రావడానికి కారణం సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా హాలిడేస్ ఉంటాయి కదా, అందరూ కూడా గ్రామాలకు చేరుకుంటారు. చాలా దూరం ఉంది కొత్తపేట జాతర. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఏమో నడిచాం మేము ఇక్కడ నుంచి, కేవలం మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్. కార్ పార్క్ చేసిన తర్వాత ఇంచుమించు 2.5 కిలోమీటర్స్ దగ్గరగా నడిచినట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అసలు ఎంత నడిచినా కూడా తరగడం లేదు, గుడి రావట్లేదు, జాతర తగులుతుందని చూస్తున్నాం. గానీ అలా దగ్గర పడ్డదో నడుస్తా వచ్చేసాం దగ్గరికి. ఇంచుమించు అక్కడ ఏమన్నా జాతర లేకపోతే మళ్ళీ రిటర్న్ అయిపోవడమే కాకినాడ. రేపు అదిగో అక్కడ క్రాకర్స్ ఫెస్టివల్ జరుగుతుంది. హైట్ ఉన్న హైట్ అది పడ్డది మేడం గారు. బొంగరాలు పచ్చబొట్టు మన మొదటి తీర్థమ చూసాం. చూసారా మన ఇంజక్షన్ కూడా భయపడలేదు. దయచేసి టాటూలు ఎవరు కూడా ఇలాంటి చోట వేయించుకోకండి. రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత. అదే నాకు టాటూ అంటే హాయ్ క్యూటీ, హాయ్ హాయ్ చెప్పు. కొత్తపేట జాతర ముఖ్య విశేషాలు: ఏకాదశి రుద్రుల ప్రబల ఊరేగింపు, శ్రీ నూకాలమ్మ జాతర, అలాగే ఇక్కడ ప్రభల తర్వాత రోజు జరిగే ప్రభలు చాలా బాగా జరుగుతాయి. ఈ ప్రభలు చూడడానికి చాలా మంది చాలా ఊర్ల నుంచి వస్తారు. ఈ ప్రభలు
పొలాల మధ్యలోంచి జరుగుతాయి, అలాగే కాలువల్లోంచి కూడా ఉంటాయి, పొలాల్లోంచి తొక్కుకుంటూ వెళ్తారు. ఈ జాతర జరిగే రోజు నైట్ ఫెస్టివల్ జరుగుతుంది, క్రాకర్స్ ఫెస్టివల్, అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. జాతర అయితే అవసరం. మొత్తం అంతా కూడా రక్త పింజరి డైలాగ్ అన్నది మాత్రం బాగా హైలైట్ అయింది. భయ్యా మేము ఒక మిస్ అయినా అనుకో చేయలేదు పైకి. ఈ జాతర ఎంత పెద్దదంటే ఎంత నడిచినా తరగనంత పెద్దది. భయ్యా ఏ పొమ్మనుకున్నావు భయ్యా? ఏ పొమ్మనుకున్నాను? షాప్ తీసేసుకొని బొట్లు పెడదాం మనిషికి ఒకటి. దీనికి కెమెరా కాదు, జనాలు ఉన్నారు కదా ఇంతమంది, చాలా కిరాణా షాపులు ఉన్నాయి. అవును, బొట్టు తీసుకుందాం ఒక పావు కేజీ అంతా. ఓకే, మనిషి కింద బొట్టు పెడదాం. ఓకే, బొట్టు 10 రూపాయలు. 2 రూపాయలు ఇచ్చినాయి.